హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీని బ్లాగ్ భార్గవ్ సునీత. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇక ఈ ట్రిప్ డీటెయిల్స్కి వస్తే, మీరు చూస్తున్న ఈ ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ నుంచి కొత్తగా స్టార్ట్ అయిన ఈ ట్రైన్ గోవాకి వెళ్తుంది. ఇప్పటి వరకు మనకి సికింద్రాబాద్ నుంచి గోవాకి వెళ్ళడానికి డైరెక్ట్గా ఏ ట్రైన్ అయితే లేదు. అయితే మన కేంద్ర మంత్రి అయిన శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడి సికింద్రాబాద్ నుంచి గోవాకి డైరెక్ట్గా ట్రైన్ తెచ్చారు. అది ఈరోజు అక్టోబర్ 6న కిషన్ రెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అయితే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకి కొత్తగా స్టార్ట్ అయిన ఈ ట్రైన్ వారానికి 2 రోజులు నడుస్తుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గోవా నుంచి వారానికి 2 రోజులు నడుస్తుంది. ఈ ట్రైన్ అనగా 17039 సికింద్రాబాద్ నుంచి ఉదయం 10:05 బయలుదేరి కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్, డోన్, గుంతకల్, బళ్ళారి, హోస్పేట్, హుబ్లీ, ధర్వాద్, లోండా, క్యాస్టిల్ రాక్, కూలెం, సవర్డం, మడ్గాన్, వాస్కోడిగామాకి తెల్లవారుజామున ఉదయం 5:45 వెళ్తుంది. ఈ ట్రైన్ మొత్తం 827 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చి మొత్తం 19:40 పడుతుంది. ఈ ట్రైన్ ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి గోవా నుంచి ప్రతి గురువారం మరియు శనివారం ఉంటుంది. ఈ ట్రైన్కి మొత్తం వచ్చేసి జనరల్ కోచెస్ 4 ఉంటాయి. అలాగే స్లీపర్ కోచెస్ 7 ఉంటాయి. ఏసీ కోచ్లు 8 ఉంటాయి. అయితే ఈ ట్రైన్ కాస్ట్ కూడా చెప్తాను, వినండి. మనకి సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్ళాలి అంటే ఈ ట్రైన్ స్లీపర్ కోచ్ అయితే 440 రూపాయలు, ఏసీ ఎకనామీ అయితే 1100 రూపాయలు, థర్డ్ ఏసీ అయితే 1185 రూపాయలు, 2 టైర్ ఏసీ అయితే 1700 రూపాయలు, ఫస్ట్ ఏసీ అయితే 2860 రూపాయలు, అలాగే జనరల్ టికెట్ అయితే వచ్చి మనకి 245 రూపాయలు పడుతుంది. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ్ సునీత. ఇలాంటి ట్రైన్ డీటెయిల్స్ మీకు చెప్తూనే ఉంటాను, మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవ్ సునీత. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మనం కలుద్దాం. బాయ్.